అది ఒక అందమైన గ్రామం. ఒకరోజు కురిసిన భారీ వర్షానికి లోయలోని మట్టి కొట్టుకుపోయి ఒక వింత వస్తువు బయటపడింది. ఆడుకుంటున్న పిల్లలకు అది ఒక అద్భుతంలా కనిపించింది. అరే, ఇదో వింత రాయి, కోడిగుడ్డంతుంది. బాటసారి పిల్లలకు వెండి నాణేలు ఇచ్చి ఆ వింత గింజను తనతో తీసుకెళ్లాడు. బాటసారి, నీవు తెచ్చిన ఈ వస్తువు అత్యంత వింతగా ఉంది. దీనికి బదులుగా నీకొక మూట నిండా బంగారు నాణాలు ఇస్తున్నాను. ధన్యుణ్ణి మహారాజా, దీని రహస్యం మీరే కనుక్కోవాలి. రాజ్యంలో ఉన్న పండితులంతా ఆ వింత వస్తువుని పరీక్షించారు. కాని ఎవరికీ దాని అంతు చిక్కలేదు. ఏమయ్యా పండితులారా, ఇంకా ఏం చూస్తున్నారు? అసలు ఈ వస్తువు ఏంటి? రత్నమా లేక అద్భుతమైన గుడ్డా? త్వరగా చెప్పండి. మహారాజా, మా శాస్త్రాలలో ఇలాంటి వస్తువు ఎక్కడా లేదు. ఇది బహుశా ఆకాశం నుంచి రాలిపడిన ఉల్కా అయ్యుండొచ్చు. అప్పుడే ఒక చిన్న పిచ్చుక కిటికీ నుంచి లోపలికి ఎగిరొచ్చింది. ఆ వింత వస్తువుపై కూర్చుంది. 2 సార్లు బలంగా మోదికొట్టింది. అది పగిలింది. ఆగండి, అక్కడ చూడండి. ఆ పక్షి దాన్ని పగలగొట్టింది. లోపల తెల్లగా ఉంది. అది పిండి. మహారాజా, ఇది నిజంగా అద్భుతం. ఇది గోధుమ గింజ, కోడిగుడ్డంత పెద్ద గోధుమ గింజ. దీని రహస్యం కోసం రాజుగారు ఒక వృద్ధ రైతుని పిలిపించారు. 2 కర్రల సాయంతో దగ్గుతూ వణుకుతూ అతను కష్టంగా వచ్చాడు. అతన్ని చూసి రాజు జాలిపడ్డాడు. వృద్ధుడా, నువ్వు ఎంతో కాలం నుండి వ్యవసాయం చేస్తున్నావు కదా? నీ కాలంలో ఇలాంటి పంట పండేదా? చెప్పు. మహారాజా, నా జీవితంలో ఇలాంటి గింజను ఎప్పుడూ చూడలేదు. అసలు గోధుమలు ఇంత పెద్దగా ఉంటాయని కూడా నాకు తెలియదు. బహుశా మా నాన్నకు తెలిసి ఉంటుంది. ఆయన్ని అడగండి. తరువాత అతని తండ్రి వచ్చాడు. ఇతను కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. వక్క కర్ర సాయంతో నడుస్తున్నాడు. ఓ వృద్ధుడా, కనీసం నువ్వైనా చెప్పు. నీ యవ్వనంలో ఇలాంటి పంటను ఎప్పుడైనా చూశావా? లేదు ప్రభూ, నా కాలంలో గింజలు ఇంత పెద్దగా లేవు. కాని మా నాన్న దీని గురించి చెప్పేవాడు. చివరికి వారి తాతగారిని పిలిపించారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ ముసలి తాత ఏ కర్ర సాయం లేకుండా చకచకా నడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్లలో మెరుపుంది. పళ్ళు గట్టిగా ఉన్నాయి. మాటలో గంభీరత్వముంది. రాజుగారు ఆ గింజను చూపించారు. ఆహా, ఇది మా కాలం నాటి గోధుమ గింజ. మేము తిన్నది ఇదే, మేము పండించింది ఇదే. అద్భుతం తాతగారు. ఇంత పుష్టియైన పంటను ఎలా పండించేవారు? అసలు ఈ గింజ ఎంత గట్టిగా ఉందో మీరూ అంతే గట్టిగా ఉన్నారు. మీ పిల్లలేమో కర్రల సహాయంతో నడుస్తుంటే మీరు మాత్రం ఇంత బలంగా ఎలా ఉన్నారు? ఈ రెండిటి వెనక ఉన్న రహస్యమేమిటి? మహారాజా, కారణం ఒక్కటే. నా మనవడి కాలంలో మనుషులు భూమిని నమ్ముకోవడం మానేసి డబ్బుని నమ్ముకున్నారు. పక్కవాడి కష్టాన్ని దోచుకుడి తినడం అలవాటు చేసుకున్నారు. అందుకే వారి ఎముకలు బలహీనపడ్డాయి. కాని మా కాలంలో మాకు నాది నీది అనే స్వార్థం తెలియదు. భూమి దేవుడిచ్చిన ఆస్తి అనుకునేవాళ్లం. మా చేతులతో మేము చిందించిన చెమటే మాకు తిండిగింజలయ్యేవి. స్వయం కృషితో బ్రతికాన్ కాబట్టే మా బతుకులు ఇంత బలంగా ఉన్నాయి. పక్కవాడిమీద ఆధారపడేవాడు ఎప్పటికీ బలహీనుడే. తన కాళ్లమీద తాను నిలబడేవాడే నిజమైన రాజు.